ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో మరొకసారి దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి మరి ఆయన మన పట్ల చేసిన మెడల బిడ్డలని స్తుతించి కనపరిచే బిడ్డలుగా ఉండటమే కాకుండా ఆయన వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా మనం ముందుకు సాగాలి. బ్రతికినంత కాలం కూడా అది మన కట్టడాలు, మన విధైన విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. నూతన ఆత్మ అనే విషయాన్ని మరొకసారి మనం హెచ్చరించబడుతున్నాం. ప్రియులారా, ఈ సందేశాలను మేము ఆలోచనలకు వెళదాం. ఈ నూతన ఆత్మ అంటే ఏంటి? భక్తుడిన యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. 11:19 చెప్తున్నాడు ఈ మాటను బట్టి, వారు నా కట్టడలను విధులను అనుసరించి కైకొన్నట్లు నేను వారి శరీరములో నుంచి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను వారికి నేను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ నేను పుట్టిస్తానని చెప్తున్నాడు. పిల్లారా, అదే నూతన ఆత్మ. ఈ నూతనాత్మ ఎందుకైనా అడుగుతున్నాడు అనే విజ్ఞానం ఆలోచించి మనము ఎప్పుడైనా మనం గమనించాం. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, అసలు మనం ఎలా ఉన్నాం అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించినప్పుడు మరి సైన్యంలోకి అధిపతి యెహోవా చెప్తున్నాడు ఈ మాటలో, నా ఆజ్ఞలను నా విధులను నా కట్టడలను అనుసరించకుండా మూర్ఖులుగా నటిస్తూ మూర్ఖులుగా మారి సత్యాన్ని విడిచి అసత్యంలో ప్రయాణం చేస్తూ దేవుని నీతిని విడిచి సొంత నీతిని ఏర్పాటు చేసుకుని సొంత ఆలోచనతో సృష్టికర్తను మరిచి తన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి విరోధంగా నడిచేటువంటి వాళ్ళ గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్న ప్రియులారా, వారిదే రాతి గుండె అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రియులారా, రాతి గుండె గలవాడు ఏది చేయడానికైనా వాడు వెనుకాడడం. వాడికి కావాల్సింది సెల్ఫిష్ కాబట్టి ఈ వాంట్ సంథింగ్, వాడికి కావాల్సింది అదే. వాడు అనుకున్నది వాడికి కావాలి, ఎవరేమైపోయినా పర్లేదని మానవుడు ఆలోచన చేస్తాడు. ప్రియులారా, స్వార్థం, ధనాపేక్ష, మరి స్టేటస్ పెరిగింది, అంతస్తులు పెరిగినాయి కాబట్టి వాడికంటే గొప్పవాడని ఆలోచనలు వాడు ప్రయాణం చేస్తున్నాడు. కానీ నన్ను సృజించిన వాడు, నన్ను కాపాడేవాడు దేవుడు ఉన్నాడనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు ప్రియులారా. కాబట్టి ప్రభు ఏమన్నాడండి? దేవుడని యెహోవా మాట చెప్తున్నాడు, రాతి గుండె కలిగిన వాడా. రాతి గుండెవాడు, వాడికి మాంసం గుండె వేరు, రాతి గుండె వేరు. మాంసం గుండె కలిగిన వాడు భయపడతాడు, రాతి గుండె కలిగిన వాడు భయపడడు. వాడు ఏం చేయడానికన్నా దిగజాడు ప్రియులారా, దిగజారిపోతాడు, డిజార్డ్గా అయిపోతాడు. వాడికి కావాల్సింది ఏంటంటే, వాడికి కావాలి కాబట్టి వాడు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఏమన్నాడు? దేవుని నీతికి విరోధంగా నడిచినటువంటి వాడే రాతి గుండె కలిగిన వాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడే, దేవునికి విరోధంగా జీవించి వాడి ఇష్టానుసారంగా లోకంలో ప్రయాణం చేసి సత్యాన్ని వాడు అసత్యంలో తీసుకుని వెళ్ళిపోయి సొంత ఆలోచనతో ప్రయాణం చేసి దేవుని నామాన్ని అడ్డం పెట్టుకుని బతికినటువంటి వాళ్ళు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు ప్రియులారా. వాళ్ళ గురించి మాట్లాడుతున్న యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, జకర్యా 7:12 చెప్తున్నాడు, ధర్మశాస్త్రంలో పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత వ్రాయించాడు. ఆయన తెలియజేసిన మాటలను బట్టి తాము వెనుకున్నట్లు హృదయంలో కురువిందము వలె కనబరుచుకుని ఉన్నారు. కురువిందం అంటే గురువింద గింజ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. గురువింద గింజ చూడడానికి అంతా కూడా ఎరుపుకుంటుంది ప్రియులారా, కానీ దాని కింద భాగం చూసినప్పుడు కొద్దిగా మచ్చ బ్లాక్ ఉంటుంది, అది చాలా క్లియర్గా కనపడుతుంది. కానీ అది ఇప్పుడండి పర్టికులర్గా మనం చూసినప్పుడే కనపడుతుంది ఆ గింజ యొక్క స్వరూపం. జస్ట్ లైక్ చూడడానికి ఎట్లా ఉందండి, అది చాలా ఎరుపుగా ఉంది, అందంగా ఉంది, మంచి చెక్క మంచి రంగులో కనపడుతుంది పిల్లరా. అది అనుకుంటుంది నేను చాలా సౌందర్యంగా ఉన్నాను కదా, నాకు మచ్చలేదు కదా అనుకుంటుంది పిల్లరా. కానీ మచ్చ అనేది గమనించేవాడు దేవుడు ఉన్నాడు. మానవుని యొక్క మనసు ఎటువంటిదో, మానవుని తలం ఎటువంటిదో, మానవుని ఉద్దేశం ఎలాంటిదో, మానవుని ప్రణాళిక ఎలాగుందో, మానవుని వ్యాపారం ఎలాగుందో, మానవుని యొక్క జీవితం ఎలాగుందో, మానవుని మనుగడ ఎలా సాగుతుందో, మానవుడు ఎలా నిర్ణయించుకున్నాడు, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు ప్రియులారా. కానీ మనుషులు అనుకున్నారు నన్ను ఎవరూ చూడలేదు కదా, ఎవరూ గమనించుకోలేదు కదా అనుకున్నారు ప్రియులారా. కనుక గురువింద గింజ సామెతగా పోల్చాడు ఆయన ఇక్కడ మానవుణ్ణి. ఎవరండి? దొరకను, నాకు పర్వాలేదు, నాకేం తెలియదు, నా దగ్గర లేదు, ఏదీ లేదని అనుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకునే వాడి గురించి ఈ మాట మాట్లాడుతున్న ప్రియులారా. 2వ దినవృత్తాంత గ్రంథము 36:13-16 చెప్తున్నాడు చూడండి, యాజకులను జనులను అధిపతులు గలవారు అన్ని జనులను పూజించు వ్యయమైన విగ్రహములు పెట్టుకుని బహుగా దేవునికి ద్రోహులైపోయారు. ఏంటో విగ్రహాలండి? ఏవో పెద్ద పెద్ద విగ్రహాలు ఏం కాదండి. డబ్బే పెద్ద విగ్రహం, బంగారమే పెద్ద విగ్రహం, ఆస్తే పెద్ద విగ్రహం, ఏదో విగ్రహాలు ఏదో దేవతలు ఏదో అని చెప్పుకున్నారు. కానీ ప్రియులారా, డబ్బునే దేవతగా కొలుస్తున్నాడు, బంగారాన్ని దేవతగా కొలుస్తున్నాడు, పొలాన్ని దేవతగా కొలుస్తున్నాడు ప్రియులారా. మానవునికి ఆశకి అంతు లేకుండా పోయింది ప్రియులారా. ఆత్మదాహం పెరిగి ఏం చేశాడంటే వాడు దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు. ఇవన్నీ దేవుని మనకు కలిగిందని ఎప్పుడైనా కూడా వాడు తలంపు రావట్లేదు ప్రియులారా.
ఇవన్నీ కూడా దేవునికి హేమైన కృత్యాలుగానే కనబడుతున్నాయి ప్రియులారా. వారు దేవుని దూతలను ఎగతాళి చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు దూతలు ఎగతాళి చేస్తున్నారు, ఆయన నామాన్ని ఎగతాళి చేస్తున్నారు, ఆయన వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, ఆయన ప్రవక్తలు హింసిస్తున్నారు. అంతేకాకుండా ఆయన సన్నిధిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ప్రియులారా. అంతేకాకుండా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము వారి మీదకి రగులు కొనగ బయలుదేరిందన్న ప్రియులారా. కనుక వీరు రాతిగుండె కలిగిన వారు. ఎంత క్లారిటీ ఇచ్చాడండి ఆయన రాతిగుండె గలవారికి ప్రియులారా. యెషయా గ్రంథం 59:8 చెప్తున్నాడు చూడండి. శాంతవర్తనను వారు ఎరుగరు, వారి నడువడిలో న్యాయము కనబడదు. న్యాయం అనేది చూడడానికి ఎక్కడే ఉండదంట వారికి. వారు తమ కొరకు వంకర త్రావులను రైట్ చేసుకుంటారంట, మార్గం చూపించుకుంటారంట. ఆ వంకర త్రావులను సమాజంలో ఏమంటారంట? రైట్ వే అని చెప్తారంట ప్రియులారా. వాళ్ళు అంటే దే ఆర్ క్రియేటింగ్, దాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు ప్రియులారా. కానీ అదే మాటలు దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు. సృష్టికర్త ఎంత విలపిస్తున్నాడండి. మానవుని ఆలోచన వేరు. తమ ఆలోచన చెడు మార్గం నడుచుకున్న ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుతను విజ్ఞాపన చేస్తున్నాను కదా అంటున్నాడు ప్రియులారా. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 2:4-5 చెప్తున్నాడు చూడండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతాను ఎరగక ఆయన అనుగ్రహమును, ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందిన హృదయమును బట్టి అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే ముందు నీకు నీవి ఉగ్రతను సమకూర్చుకున్నావు ప్రియులారా. ఒక ఆత్మ గురించి మాట్లాడుతున్నావు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తిని ప్రపంచంలో మనుషులందరికీ తెలియజేస్తున్నాడు ప్రియులారా. మారు మనసు మనకు కావాలి. మారు మనసు కలిగితే దేవునికి మనం లోబడతాం. మారు మనసు కలిగితే దేవుని మనం ప్రేమిస్తాం. మారు మనసు కలిగితే ఆయన విధులు అనుసరిస్తాం. మారు మనసు కలిగితే ఆయన బాటలో ప్రయాణం చేస్తాం. మారు మనసు కలిగితే ఆయన బిడలగా జీవిస్తాం ప్రియులారా. ఆయన అనుగ్రహ ఈశ్వరం మనం అనుభవిస్తున్నాం. సూర్యుని కాంతి అయిందే, నక్షత్రములు, సూర్య చంద్రులు, భూమి ఆకాశము, సముద్రములు, పర్వతములు, ఆకాశములు ఇవన్నీ కూడా గాలి, నీరు సమస్తం ఆయనవే కదా. ఇచ్చే ఆహారం కూడా ఆయనవే కదా. ఋతువులు అన్నీ కూడా ఆయనవే కదా. సమస్తం ఆయన గురించాడు విషయాన్ని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తాం ప్రియులారా. మానవుడు నేను నా అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాడు. రాతిగుండె స్వభావాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు ఆయన. నూతన ఆత్మ నీకు కావాలి, నూతన మనసు నీకు కావాలి, మారు మనసు నీకు కావాలి. ఎప్పుడైతే మారు మనసు కలిగిందో నూతన ఆత్మ నీలోకి వచ్చినట్లే ప్రియులారా. యెషయా గ్రంథం 30:18 చెప్తున్నాడు చూడండి. కావున మీ అందు దయచూపాలని యెహోవా ఆలస్యము చేస్తున్నాడు. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ప్రతి వ్యక్తి రక్షించబడాలి, ప్రతి మోకాలు రక్షించబడాలి, మోకాలు కూడా వంగాలి, ఆయన నామములు జీవింపాలని ఆశపడుతున్నాడు ప్రియులారా. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యము చేస్తున్నాడు ప్రియులారా ఆయన రాకడ. కానీ ప్రజలు గమనించుకోలేకపోతున్నారు. నోవహు కాలంలో ఎలా ఉన్నారండి వాళ్ళు? తినుచు త్రాగుచు మరి బట్టలు కట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇళ్ళు కట్టుకుంటూ ఇష్టానుసారంగా జీవించారు. జలప్రళయం వచ్చే వరకు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దే ఆర్ నాట్ బిలీవ్. జలప్రళయం వచ్చింది, తుడిచిపెట్టుకుపోయారు పిల్లారా. ఇవాళ అంతం అనేది మనకు సిద్ధంగా ఉందని మనం జ్ఞాపం చేసుకోవాలి. అందుకే 2 కొరింథీ 3:3 చెప్తున్నాడు, రాతి పలక మీద సిరాతో రాయబడక. చూడండి, రాతి పలక మీద సిరాతో రాయబడక మెత్తని హృదయం అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్యను మేము వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నామని చెప్పి ఇక్కడ పౌలు మాట్లాడుతున్న ప్రియులారా. ఒక రాయి మీద రాతి పలక మీద సిరాతో రాస్తాడు, అవి స్టాండర్డ్గా పెయింటింగ్ కనబడుతుంది. అది అట్లాగే మా హృదయాలనే ఆత్మ మీద మేము దేవుని వాక్యం అనే విషయాలు మేము రాసుకున్నాం. ఆ లోపల ఉన్న అవన్నీ కూడా దే ఆర్ వెరీ క్లియర్ అని చెప్తున్నాడు ప్రియులారా. పౌలు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఎలాగుండాలి? హృదయం అనే పలక మీద దేవుని ఆత్మ, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, మారు మనసు అనే విషయాలు కూడా జ్ఞాపకం చేసుకొని రాసుకోమని చెప్తున్నాడు పిల్లారా. మేము రాయబడ్డాము, రాసుకున్నామని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా స్టాండర్డ్గా మా దగ్గర అని చెప్తున్నాడు పౌలు ప్రియులారా. అందుకే ఇవి దేనికి సాదృశ్యం అంటే క్రొత్త నిబంధనకి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రొత్త నిబంధన అంటే నూతన ఆత్మ, నూతన నిబంధన, నూతన ప్రణాళిక, నూతన ఉద్దేశము, క్రొత్త విధానము, క్రొత్త ఆలోచన, పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త పద్ధతులు మనం ప్రయాణం చేయాలి ప్రియులారా. కనుక ఇవన్నీ నువ్వు చేయాలంటే నీకు సామర్థ్యాన్ని కలిగించేవాడు దేవుడే. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నివసించను అక్కడ ఎలా ఉంటుందండి? ఫ్రీడమ్ ఉంటుందని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ప్రభుని యేసునందు నీ విశ్వాసం ఉంచావా, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆజ్ఞాతిక్రమే పాపము, పాప దాస్యములో మనం కొనసాగుతూ పాప జీవితంలో తిరుగులాడుతూ పాపాన్ని పట్టుకుని మనం విడిపించబడిన బిడ్డలుగా ఎంతకాలం మనం ప్రయాణం చేస్తాం ప్రియులారా.
ఇదిగో ఆయన మేఘారుడే వస్తున్నాడు. ఆయన ఎలా వస్తాడో మనం తెలియ ప్రియులరా, కోదమ సింహోలే రావడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఈజ్ వెయిటింగ్. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? మన గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన. నా బిడ్డలు అందరూ రక్షించబడాలి, అందులో నూతన ఆత్మ రావాలి, అందులో నూతన ఆత్మ ప్రవేశించాలి, అందులో మారుమనసు పొందాలని ఆశపడుతున్నాడు ప్రియులరా. ఈ నూతన ఆత్మ అనగా క్రొత్త నిబంధనక అనే విషయాన్ని జీవముగల దేవుని సన్నిధిలో బ్రతకడమే అది నూతన ఆత్మ. ఈ క్రొత్త నిబంధన అక్షరానికి మనం మారుగా ఉండి ఎట్లా ఉండాలి? క్రొత్త నిబంధన అంటే కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన ఏర్పాటు చేసిన ఉద్దేశాల్ని మనం ఎరిగి ఆయన బాటలో ప్రయాణం చేయడమే నూతన ఆత్మ ప్రియులారా. అదే దేవుని ఆత్మ. పాత నిబంధన కాలం ఇశ్రాయేలులు మోషే యొక్క ముఖంను తెరిచి చూడలేకపోయేది. కారణం ఏంటంటే వాళ్ళ పాపం ఉంది. దే ఆర్ నాట్ ఫెయిర్. మోషే ఈజ్ ఎ క్లారిటీ మ్యాన్, ఈజ్ ఎ ఫెయిత్ మ్యాన్, ఈజ్ ఎ బిలీవర్, ఈజ్ ఎ స్టాండర్డ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక స్టాండర్డ్, ఒక గొప్ప వ్యక్తిగా ఆయన నిలబడ్డాడు ప్రియులరా. ఆయన దేవుని వైపు చూశాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు, దేవుని కొరకే జీవించాడు ప్రియులరా. కాబట్టి ఆయన బహుగా ప్రేమించాడు. అతడు నా ఇల్లంతలో నమ్మకమైన వాడి విషయాన్ని జ్ఞాపం చేసిన ప్రియులరా. 2 కొరింథీ రాసిన పత్రిక 3:14 చెప్తున్నారు చూడండి. మరియు వారి మనసులు ఎలాగోనండి కఠినంగా మారిపోయినాయి అంట. తర్వాత నేటి వరకును పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన విషయాన్ని మర్చిపోయి ఆ పాత నిబంధన సూత్రాలనే, ఆ పదాజ్ఞలే, 10వ వంతే 10వ వంతే ఇదే పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కానీ నూతన విధానాన్ని పూర్తిగా మర్చిపోయారు ప్రియులరా. కాబట్టి మోషే రాసిన గ్రంథాన్ని వారికి అనుకూలంగా మలుచుకుని వాళ్ళ హృదయాలన్నీ కూడా అలాగే మనకు తిప్పుతూ ఆయన వైపు నడుస్తూ వాళ్ళ ప్రయాణం చేస్తున్నారు ప్రియులరా. అటువంటి వారి జీవితాలు ఎలా ఉన్నాయి ఎప్పుడైనా మనం ఆలోచించామా? 2 కొరింథీ 4:16 చెప్తున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్పురుషుడు దినదినము నూతనపరుచున్నాడు విషయాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొరింథీ సంఘం అంటే భయంకరమైన సంఘం. అది విషయాలకి, ద్వేషాలకి, గొడవలకి, సమస్యలకి, లంచానికి అన్నిటికీ కూడా మారుమూల ప్రదేశం. అది ప్రత్యేకించి పట్టణం అది ప్రియులరా. నీతి కార్యాలు లేవు, అసత్యాలే. ఆ పట్టణం యొక్క జీవన విధానం అటువంటిది. అటువంటి పరిస్థితుల్లో 3 జాతుల వారి మధ్య స్వార్థ ప్రకటించాడండి. అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ప్రియులారా ఆ పట్టణంలో. కానీ క్రీస్తుని ఆయన విడిచిపెట్టలేదండి. శ్రమ కలిగినా, బాధ కలిగినా నిరీక్షణతో కనిపెడుతూ ఆయనకి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుని వాడికి జీవించాడు ప్రియులారా. 51వ కీర్తన 10వ వచనంలో చెప్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము నాయనా, నంతరంగములో స్థిర మనసు నూతనముగా పుట్టించు నాయనా, నీ సన్నిధిలో జనం త్రోసివేయకమునైనా సమాధానము కలిగించమని దావీదు మాట్లాడుతున్నాడు. పాపంలో పడిన తర్వాత, పాపం నుంచి విడిపించబడిన తర్వాత, పాపం నుంచి బయటపడడానికి ఆయన దొర్లు ఏడుతూ కన్నీటితో ఆయన దేవుడిని అడిగాడు, అయ్యా నన్ను క్షమించమని చెప్పి ఆయన కన్నీరుతో వెలిపిస్తూ రాశాడు ప్రియులారా ఆ కీర్తనని. 2 కొరింథీ 5:17 చెప్తున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల నూతన సృష్టి, పాతవి గతించను, ఇవిగో కొత్తవైన. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.